హాయ్ హలో వెల్కమ్ టు ద సరిత సర్కజం ఛానల్. ఈరోజు సండే ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు. బట్ సండే ఎపిసోడ్స్ అంతకుముందు కొంచెం బోరింగ్ అనిపించేది. ఈ మధ్య కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తున్నాయి. పర్లేదు, డ్యాన్స్లు అయినా ఇంకా చెప్పుకోనికి పెద్ద ఎక్కువ లేవు, బట్ చూడనీకైతే బాగుంది. తర్వాత అభయ్ గురించి, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ అసలు అభయ్ మెయిన్గా ఎందువల్ల ఎలిమినేట్ అయ్యిండు అనేది చెప్పేసి. ఫస్ట్ ఆయనది ఆయన ఏం చేసిండు అంటే అన్ని అబ్బాయి వల్లనే రీజన్స్, అసలు వేరే ఇంటెన్షన్ ఏం లేదు. ఫస్ట్లో అబ్బాయి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా టాప్ 5 అని అనుకున్నాం, కానీ ఇప్పుడు టాప్ 3లోనే ఫస్ట్ 3 కంటెస్టెంట్స్ వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్స్ ఎందుకు మాట్లాడుతున్నాం. ఫస్ట్ అతను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఓకే చేసుకో. సెకండ్ చీఫ్ అవ్వడం వల్లనే ఇదంతా అయిందనిపిస్తుంది నాకు. అసలు చీఫ్ కాకపోయినా కనీసం ఆయన గేమ్ ఆయన ఆడుకొని ఏదో ఒకటి చేసేవాడు. ఇట్లా చీఫ్గా బిహేవ్ చేసిండు అనిపించింది. నెక్స్ట్ థర్డ్, బిగ్ బాస్ని అలా తిట్టడం, అసలు ఎన్ని మాటలు. ఆయన ఏదో జోక్ అన్నాడు అని అనుకుంటాను, కానీ జోక్ గానే కాదు, అసలు అన్ని మాటలు అనడం. నెక్స్ట్ అన్ని మాటలు అన్నా ఓకే, ఇట్స్ లైక్, బట్ గేమ్ మొత్తానికి ఆడకుండా కూర్చోయిపోయిండు. ఆ సోని ఫస్ట్ అది ఇచ్చిన తర్వాత మొత్తమే అసలు ఏం ఆడలేదు గేమ్. కనీసం వాళ్ళు గుడ్లు తెచ్చిస్తే కనీసం ప్రొటెక్ట్ కూడా చేయలేదు. అంత ఘోరంగా గేమ్ ఆడకుండా ఉండిపోయిండు. మిగతా మాటలు అవన్నీ కూడా ఓకే అనుకోవచ్చు, బట్ గేమ్ కొంచెమన్నా ఆడి ఉండాల్సింది. అసలు ఏం గేమ్ ఆడకుండా అట్టేనే కూర్చొని ఇంకా ఆడేవాళ్ళని కూడా పర్లేదు కూర్చొని ఆగండి ప్రేరణ ఏం కూడా పెట్టుకోకండి, వాళ్ళని ఏం కూడా పెట్టుకోకండి అని చెప్పేసి మొత్తం క్లాన్ మొత్తం ఆగం చేసేసిండు. అసలు ఇవన్నీ రీజన్స్ అయినాయి అతనికైతే. లేకపోతే ఖచ్చితంగా అసలు ఈ వీక్ అతను చీఫ్ కాకుంటే ఖచ్చితంగా టాప్ అంటే కొంచెమన్నా బెటర్ ఉండేది. బిగ్ బాస్ని తిట్టకపోవడం అవన్నీ ఒకటేసారి కలిసి వచ్చినట్టు అయింది. సో అది అభయ్ ఎలిమినేషన్కి రీజన్స్ అని నేను అనుకుంటానా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మెయిన్ నాకు తెలిసి మళ్ళీ 3 పేర్స్ వస్తారేమో అనుకుంటాను. గ్రాండ్ లైన్స్ 2.0 అంట, October 5th స్టార్ట్ అవుతుంది మ్యాక్స్. సో మళ్ళీ 3 పేర్స్ వస్తారు అనుకుంటాను. ఒక ఫస్ట్ అయితే అవినాష్, హరితేజ, రోహిణి, మన అశ్వత్థామ, అదే సారీ తన పేరు కూడా గుర్తొస్తలేదు నాకు. నెక్స్ట్ నైనిక అండ్ ఇంకొకరు ఎవరో రాకేష్ సంథింగ్, వీళ్ళే ఫిక్స్ అనుకుంటాను 6 మెంబర్స్ అయితే. సో చూద్దాం వైల్డ్ కార్డ్ ఎవరు వస్తారు. October 5th ఖచ్చితంగా కన్ఫర్మ్. ప్రోమో కూడా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇస్తారు. చూద్దాం ఎవరెవరు వస్తారు, ఎవరెవరు మళ్ళీ ఏం చేస్తారు. నాకైతే వీళ్ళందరిట్లలో హరితేజ చాలా ఇష్టం, ఎందుకంటే గేమ్స్ ఆడుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది, స్ట్రాంగ్ ఉంటుంది, అఫ్కోర్స్ టాప్ 3. సో మీకు ఈ వైల్డ్ కార్డ్ లిస్ట్లో ఎవరి ఫేవరెట్ కామెంట్ చేయండి. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.